శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్లు మరియు ఎస్కలేటర్ల బిల్లు 2025ను ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతారు. Speaker sir, I move to introduce Andhra Pradesh Lifts and Escalators Bill 2025. మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్లు మరియు ఎస్కలేటర్ల బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే కాదు అనండి. అవునన్నారు. ఇక్కడ ఉన్నవారు అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. స్పీకర్ సార్, ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్స్ అండ్ ఎక్స్లేటర్స్ బిల్ 2025ను ఈ సభలో ప్రవేశపెడుతున్నాం సార్. ఈ బిల్లు ప్రాముఖ్యత రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురావడానికి గల కారణాలు మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 2024 రిఫార్మ్స్ లో భాగంగా ఈ బిల్లు ప్రవేశపెట్టింది సార్. ఈ బిల్లు దాదాపు 15 రాష్ట్రాల్లో కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అర్బనైజేషన్ కారణంగా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి కాబట్టి సేఫ్టీలో భాగంగా ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది సార్. ముఖ్యంగా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో లిఫ్ట్లు ఎస్కలేటర్లు వాడకం గతం కంటే ఎక్కువైంది. అలాగే ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయనే దానికోసం ఈ బిల్లు ప్రవేశపెడుతున్నాము. లిఫ్ట్లు ఎక్స్లేటర్లను వృద్ధులు, పిల్లలు, దివ్యాంగులు, రోగులు, ఇతరులు తరచుగా ఉపయోగిస్తున్నారు. ఎలాంటి సమయాల్లో వారి భద్రత చాలా కీలకం. అదే విషయంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి 15 ఇతర రాష్ట్రాల్లో ఈ విధానాలు పాటిస్తూ ఉన్నారు సార్. దీని మీద పూర్తి అధ్యయనం చేసి ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా లిఫ్ట్లు ఎస్కలేటర్లలో ఎరెక్షన్ కోసం పర్మిషన్స్, రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, మెయింటెనెన్స్ ఒకటి, ఇన్సూరెన్స్, ఆటోమేటిక్ రివిజన్, సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ రెస్క్యూ డివైసెస్, అదేవిధంగా CCTV కెమెరాస్లను కూడా సంబంధించిన విషయాలు ఈ బిల్లులో పొందుపరచడమైంది. ఈ ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్ అండ్ ఎక్స్లేటర్ బిల్ 2025ను గౌరవ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్లు మరియు ఎస్కలేటర్ల బిల్లు 2025ను పరిగణలోనికి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. కాదన్నవారు ఒక్కరూ లేరు.